సో గైస్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక మెయిన్ ఐటమ్, అది కూడా మా ఇంటికి సంబంధించింది. సో ఈరోజు నా చేతిలో ఉంది. సో మనమైతే ఈ యొక్క కొత్త స్టవ్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. ఈ టైంకి ప్రతిరోజు నేనైతే మార్నింగ్ వర్కౌట్ అయితే చేస్తా. సో అది కూడా మా డాప్ అయ్యాను అనమాట. సో ఈరోజు కూడా ఫస్ట్ మనం వర్కౌట్ చేసినాకైతే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్ ఇక వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గాయస్ ఇప్పుడు మా పాత ఇంటికి అయితే వెళ్తున్నాం. నేను, మా మమ్మీ, మా డాడీ అనమాట. సో ఎందుకంటే మమ్మీది కుట్టు మిషన్ తీసుకురానికి. సో అది పాత ఇంట్లో ఉంది, ఇప్పుడు కొత్త ఇంట్లోకి తీసుకురావాలి. సో ఇక బైక్ మీద అయితే ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాం. సో పోయినాక చూపిస్తాం మీకైతే. సో గాయస్ చూసుకోండి, పాత ఇంటికి అయితే వచ్చేసినాం. సో గాయస్ మేమైతే ఈ మిషన్ కోసం అయితే వచ్చినాం. ఈ మిషన్ అయితే ఇప్పుడు ఆ కొత్త ఇంటికి అయితే తీసుకెళ్ళాలి. సో మమ్మీకి కుట్టడానికి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకుంటుంది, లైక్ దారం, సూది కానీ ఇవన్నీ. సో గైస్ చూడండి, మమ్మీ బయట మంచిగా ఇక్కడ మిషన్ వేసుకొని మంచి మిషన్ కొడుతుంది చూడండి. సో గైస్ మా డాడీ అయితే పూజ చేస్తుండు, ప్రతిరోజు చేస్తాడు అన్నమాట పూజ. సో గైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాకరకాయ కర్రీ అనమాట. గైస్ ఇక చూడండి, మా చెల్లి అయితే రాసుకుంటుంది. ఇప్పుడు మా చెల్లి 10th క్లాసు, డైలీ రాస్తూనే ఉన్నది. ఇలా హాలిడే అనమాట. చూడండి ఫోన్లో చూసుకొని రాస్తుంది. అప్పటి నుంచి ఒక 2 hours నుంచి నాన్ స్టాప్ రాస్తాను అనమాట. ఇదేంటో నాకు తెలియదు. చూడండి. సో గాయస్ ఇప్పుడే స్నానం చేసి ఇగో మాకు పాత ఇంటికి అయితే వచ్చిన. సో ఎందుకంటే ఈ స్టవ్ కోసం, ఇది కొత్త స్టవ్ అనమాట. మా డాడీ ఎప్పుడో కొనిపెట్టిండు. పొద్దున వచ్చిన మిషన్తో పాటు తీసుకోదాం అనుకున్నా కానీ మర్చిపోయినా. సో ఇప్పుడు స్నానం చేసి దీనికోసం వచ్చిన, కేవలం దీనికోసం వచ్చిన. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాలి ఇంటికి. గైస్ మీ అందరికి ఇంకోటి చెప్పాలి, ఈ ఇంట్లో దగ్గర మేము చాలా ఇయర్స్ నుంచి ఉన్నాము. సో ఇప్పుడే కొత్త ఇల్లు తీసుకున్నాము, ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నాము. ఎంతైనా పాత ఇంట్లో ఉన్న మెమోరీస్ కొత్త ఇంట్లో ఉండవు కదా. సో ఈ ఇంట్లోనే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, మంచి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసిన, అంతా ఈ ఇంట్లోనే జరిగింది. సో ఇంట్లో మాకు మంచి మెమోరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇల్లును వదిలేసి ఆ ఇంట్లోకి పోతున్నాము. సో పోవాలి గైస్. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంటికి పోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఇల్లంతా చాలా ఓల్డ్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి ఇంట్లో ఉన్నాం. ఉండి మాకే కొంచెం ఎట్లనో అనిపించింది. సో అందుకోసం ఇప్పుడు కొద్ది ఇల్లు తీసుకున్నాము. సో ఫైనల్లీ వీ హ్యాపీ. సో ఆ ఇంట్లో ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యా. సో ప్రతిసారి ఇంటికి వచ్చి చూసుకుంటూ పోతా, ఇల్లునైతే నేను మర్చిపోను. సో ఇంట్లో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి గైస్. సో మనమైతే ఈ యొక్క కొత్త స్టవ్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. సో గైస్ చూడండి మా కొత్త స్టవ్. సో గైస్ ఇప్పుడు ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డర్ కోసం దాదాపు నేను 1 week నుంచి వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆర్డర్ వస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకోవాలా. సో మమ్మీ డాడీ వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తూ చూడరు. సో గైస్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక మెయిన్ ఐటమ్, అది కూడా మా ఇంటికి సంబంధించింది. సో ఈరోజు నా చేతిలో ఉంది. మీకైతే ఇది అన్బాక్స్ చేసి చూపిస్తా, ఇది ఏంటిదో, ఎలా వర్క్ చేస్తుందో. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం, ఇందులో ఏముందో, ఏంది అంతా స్పెషల్ చూద్దాం. Darkness, I could feel her thinking about somebody else. Some more secret she. So guys చూడండి, ఇదే మన మెయిన్ ఐటమ్. సో దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఇందులో ఏముందో. ఇది ఏంటంటే అక్కడ ప్లేస్ ఉంది మీద రౌండ్ షేప్గా. సో ఆ ప్లేస్లో ఒక లైట్, దేనికైతే ఒక లైట్ తెప్పించాం అనమాట మేమైతే. సో చూడండి ఫిట్ చేసుకోవాలి. సో ఇది చాలా బాగుంటుంది మొత్తం ఫిట్ చేసినాక. సో నాకైతే ఫిట్ చేసుకోవడం రాదు, మా అమ్మ అయితే ఫిట్ చేస్తుంది. మమ్మీకి ఇలాంటి ఫిట్ చేసి చాలా వస్తుంది. రాదు అదే మమ్మీ.
నీకు డాడీ చేస్తాడు. మా డాడీ చేస్తాడు. అసలు మొత్తం ఇప్పి ఇప్పిస్తే మా తోట చూపిస్తావా వెళ్ళ ఇప్పాలా మాకి గాయస్ మీకైతే ఇవన్నీ ఫిట్ చేసినాక కూడా మీకైతే చూపిస్తా. సో గైస్ ఇంకా ఆ యొక్క లైటింగ్ పని నడుస్తూనే ఉన్నది, డాడీ ఫిట్ చేస్తూనే ఉన్నాడు. మాకైతే తెలియదు కదా, ఎప్పుడు ఫిట్ చేయలేం కదా, మేము మొబైల్ చూసుకుంటే ఫిట్ చేసినాం, కానీ చాలా టైం పట్టింది ఇది ఫిట్ చేయడానికి. సో గైస్ ఫైనల్లీ మా డాడీ అయితే మొత్తానికి అయితే ఫిట్ చేయించిండు. సో ఇది అక్కడ మీద పెట్టినాం కదా ఎట్లుంటుందో మీకైతే చూపిస్తా, అది కూడా లైట్ ఆన్ చేసి చూపిస్తా. సో మొత్తం క్రేజీ ఉంటుంది, మీరు చూడండి. సో గైస్ చూడండి ఎంత కష్టం తెలుసు ఇలా ఫిట్ చేయడం. మేము ముగ్గురం కలిసి టేబుల్ ఎందుకు కట్టుకున్నామంటే టేబుల్ అంత మంచి లేదు, అందుకోసం పట్టుకున్నాం ఇంత ముగ్గురం కలిసి. సో గైస్ లైట్ చూడండి క్రేజీ ఉంది కదా మిడిలా. రైట్ చూడండి గైస్ ఎట్లుందో చెప్పండి, కామెంట్ చేయండి గైస్ ఎట్లుందో లైట్. సో గైస్ నైట్కి అయితే మమ్మీ సప్పడబోపు కర్రీ చేసింది, దాంతోపాటు తొక్కు, ఇవి రెండు కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గైస్ ఈరోజు బ్లాగ్ ఇంతే. సో రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ అందరికీ, గుడ్ నైట్.